మంచు ఫ్యామిలీలో వివాదం. మోహన్ బాబు గారు అందరికీ సుపరిచితులు, గొప్ప నటులు. కానీ ఆయన మాట్లాడే మాటలు, కొన్ని అంశాల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు వివాదాలకు కేర్ ఆఫ్ హెడ్రెడ్స్గా గతంలో మారిన నేపథ్యం ఉంది. మోహన్ బాబు గారు అందరివాడు, మంచివాడు, ఆయనకి అభిమానం వస్తే ఆగడు. అలాగే ఎక్కడైనా చిన్న కోపం వచ్చినా ఎక్కడ తగ్గేది అన్నట్టుగా ఉండే వ్యక్తిత్వం వ్యక్తి. సో ఆయన కుటుంబంలో ఈరోజు జరుగుతున్న వివాదం, గతంలో మోహన్ బాబు గారి వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్న తీరు, ఇలా చాలా అంశాలు ఈరోజు ప్రస్తావనకు వస్తున్నాయి. ఎంత గొప్పవాళ్ళైనా కొన్ని అంశాల్లో కాస్త ఆచి తూచి అణిగి మణిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. నిన్నటి నుంచి జరుగుతున్న అంశాలు, మా వాళ్ళ విజువల్స్ కూడా ప్లే చేస్తారు. నిన్నటి నుంచి జరుగుతున్న అంశాలు ఇండస్ట్రీయే కాకుండా తెలుగు ప్రేక్షకులందరూ కూడా అసలు ఏం జరుగుతుంది మంచు కుటుంబంలో అని చెప్పి చూస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగా ఏదో ఆస్తి తగాదాలు, ఆస్తులకు సంబంధించి కుటుంబాల మధ్య గొడవలు రావడం, ఇవన్నీ కూడా సహజమే, రెగ్యులర్గా మనకి కనిపించే అంశాలే. కానీ కొంతమంది కొన్ని అంశాలలో వాళ్ళు పొరపాటు జరిగినా జరగకపోయినా గతంలో వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు మాట్లాడే తీరు, వీటిని పరిగణనలోకి తీసుకుని ట్రోల్ చేస్తుంటారు. ఈరోజు మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదం అవనివ్వండి, మోహన్ బాబు గారు వైఖరి మీద అవనివ్వండి, పెద్దగా సింపతి కనిపించట్లేదు. అది కాస్త బాధాకరం. ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడిన మాటలు, ముఖ్యంగా మెగా ఫ్యామిలీని ఆయన టచ్ చేసినట్టుగా ఎవరూ టచ్ చేయలేదు. చిరంజీవి గారు లాంటి వ్యక్తిని చాలా అవమానించారు నిండు సభలో, అవార్డు ఫంక్షన్లో. అవి ఇప్పటికీ కూడా, ఇప్పుడు వాటిలన్నింటినీ కూడా తవ్వుతున్నారు, గతాన్ని తవ్వుతున్నారు. సో నీ దాకా వస్తే ఇలా ఉంటుందా, అందరూ రావాలి, అందరూ సింపతి చూపించాలా, గతంలో నువ్వు మాట్లాడింది. ఇక చిరంజీవి గారి కుటుంబంలో జరిగిన వ్యవహారాలు, చిన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సొంత విషయాలండి, ఎవరి ఫ్యామిలీ విషయాలు వాళ్ళకు ఉంటాయి. కొంతమంది కొన్ని నచ్చొస్తాయి, కొన్ని రావు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలాసార్లు అన్నారు, నేను కావాలని చేసుకోలేదురా బాబా 3 పెళ్ళిళ్ళు, నాకు అలా రాసిపెట్టి ఉంది, నా తలరాత అలా ఏడిసింది, ఏం చేస్తాము, తప్పక కొన్ని పరిస్థితుల్లో గొడవలు పెట్టుకుండి కలిసి ఉండడం కంట ప్రశాంతంగా విడిపోయి ఎవరు బతుకో వాళ్ళు బతకడంలో తప్పు లేదండి. విడాకులు తీసుకోవడం దాంపత్య జీవితాన్నో లేకపోతే వైవాహిక జీవితాన్ని అవమానపరిచారు, లేకపోతే ఇంకోటి చేసిన, కానీ ఇంకా ఒకరికొకరు నచ్చనప్పుడు, ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వలేనప్పుడు ఏం చేయాలి? తప్పే ఉంది. ప్రశాంతంగా బతకడం మంచిదా, లేకపోతే రోజుకు తిట్టుకుంటా, కొట్టుకుంటా, గొడవలు ఆడుకుంటా, చిర్రుబుర్రులు ఆడుకుంటా, అటు ముఖం చూసి ఇటు చూసి అటు చూసి, నాకు నువ్వు నచ్చక, నీకు నేను నచ్చక, ఇదే పంచాయతీలతో ముందుకు సాగాల. సో మంచు ఫ్యామిలీలో ఈరోజు వచ్చిన దాన్ని చిరంజీవి గారితో సహా, పవన్ కళ్యాణ్ గారితో సహా ఎవరి కుటుంబం అయినా సరే కుటుంబమే. ఆ కుటుంబాల్లో మనం దాన్ని వివాదం చేయొద్దు, ప్రశాంతంగా దాన్ని శాంతపరుద్దాము అనే నినాదంతోనే వాళ్ళు ముందుకు సాగుతున్నారంటే వాళ్ళ వ్యక్తిత్వం కోసం ఎంత తక్కువ చెప్పినా ఎక్కువే అవుతుందేమో. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు. చిరంజీవి గారు చూడని శిఖరాలు లేవు అనొచ్చు ఇండస్ట్రీలో, అంత గొప్ప శిఖరాలు ఎక్కేసాడు. ఆయన ఎంత సౌమ్యంగా ఉంటారండి, ఎందుకు ఉండాలి? కానీ మోహన్ బాబు గారు అలా ఉండే పరిస్థితి ఉంటుందా? బరస్ట్ అయిపోతుంటారు, డైరెక్ట్గానే అటాకులు చేసేస్తుంటారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడేస్తుంటారు. సో ఓకే, పెద్దవారు, గొప్ప నటులు, వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవించుకోవాలి. కానీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఇది ఆ పరిస్థితి లేకపోతే, క్షణికావేశాలతోటి బరస్ట్ అయిపోతే అవి ఎఫెక్టు ఎంతవరకు వెళ్తుంది అన్నది చాలా నిదర్శనాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు మంచు విషయానికి వస్తే, మంచు కుటుంబం ఓ పక్క లక్ష్మీ సఫర్ అవుతున్నారు, విష్ణు సఫర్ అవుతున్నారు, మనోజ్ సఫర్ అవుతున్నారు. మనోజ్ని అయితే అటాక్ చేయడం, కొట్టడం చాలా తప్పు అని చెప్పి ముక్త కంఠంతో అంటున్నారు. గొడవలు ఉంటే మాట్లాడుకోవచ్చు, ఒకే కుటుంబం ఏముంది, చాలామంది పెద్దలు ఉన్నారు, రాఘవేంద్రరావు గారు ఉన్నారు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఉన్నారు, తప్పే ఉందండి. పెద్దరికాలు ఇప్పుడే కదా నిలబెట్టుకోవాలి. మనకి ఏదైనా ఇంట్లో సమస్యలు వస్తే పెద్దోళ్ళు నోటీస్కి ఎందుకు తీసుకెళ్తారు? అరే వాళ్ళు ఒక పెద్దరికం పాత్ర పోషించాలి. జరుగుతున్న గొడవలను అవనియండి, లేకపోతే వేరే అంశాలను అవనియండి, వారు సరిదిద్దుతారు, వారి అనుభవం పనికొస్తుంది అని, వాళ్ళ మాటకు విలువ ఉంటుంది అని. అంతేగాని వేరే అంశాలు ఏం కాదు కదా. ఈరోజు జరిగిన అంశమే. మీకు కొన్ని బైట్స్ నేను వినిపిస్తాను.
మరి దీన్ని ఏ రకంగా అనాలి? ఇప్పుడు చిరంజీవి గారు తీసుకుంటున్న ఈ పాత్ర, ఈ స్టెప్స్ ఎంతవరకు అని నేను వెళ్తాను, ఆయన ఇంటికి కూడా వెళ్తాను, ప్రాబ్లం ఏం లేదు. కానీ అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి అనే మనస్తత్వం ఉన్న అందరి వాడు ఆయన. బయటికి రాకపోవచ్చు ఇవన్నీ కూడా, వాళ్ళు ఆల్రెడీ ఆ గ్రౌండ్ వర్క్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మోహన్ బాబు మన కుటుంబం, ఏరా పోరా అనుకుంటే పరిచయం ఉన్న వ్యక్తులమి. దీన్ని మన పిల్లలు కాదా, వాళ్ళు మంచి మన పిల్లలు కదా, విష్ణు కాదా, లక్ష్మి కాదా, మన కళ్ళ ముందు ఎదిరిన పిల్లలు కదా, మనం ఖచ్చితంగా దాన్ని సెటిల్ చేయాలని చెప్పి రంగంలోకి చిరంజీవి గారు ఆల్రెడీ దిగిపోయారని, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సాఫ్ట్గా దాంట్లోనే ఉన్నారు. అదేం ఇబ్బంది ఏం లేదు. కొన్ని బయట వినిపిస్తాను. మోహన్ బాబు గారు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి. గతంలో ఈరోజు ఉదయం వీడు ఫోన్ చేశాడు, చిరంజీవి వీరు అనమంటున్నారు, ఎట్లే కొత్తగా వీడు అని. ఏరా నేను హైదరాబాద్ వస్తున్నాను అన్నాడు. ఓకే రా అన్నా. సాయంత్రం ఫంక్షన్ రా అన్నాడు. ఓకే రా అన్నాను. నేను మామూలుగా అడుగుతూ ఉంటాం, ఏరా భోజనం ఏమైనా కావాలన్నా, కారు కావాలి, ఏం వద్దురా నేను ఫోన్ చేస్తాను, అయిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 4 hours తర్వాత ఫోన్ చేశాడు. ఏంట్రా డల్గా ఉన్నావు అన్నాడు. ఏం లేదా ఊరికి చెయ్యదు నొప్పింది. ఎలా సాయంత్రం ఫంక్షన్ వస్తావా అన్నాడు. వస్తాను లేరా అన్నా. కానీ నేను గెస్ట్ కాదు కదా, ఎవరు చిరంజీవి వీళ్ళందరూ ఉన్నారంటే నేను లాస్ట్లో కుర్చీ వేసి కూర్చోబెడతాను రా అన్నాడు. నేను చిరంజీవిని ఎక్కడ కూర్చోబెడతాను రా అన్నాడు. తొడ మీద కూర్చోబెడతాన్నాడు. వీడేదో దుర్యోధనుడు, అతనేదో ద్రౌపది. ఈరోజు ఉదయం వీడు ఫోన్ చేశాడు. నెక్స్ట్ బైక్ చిరంజీవి నాకు ఆ మధ్య చెప్పారు, మిమ్మల్ని సన్మానిస్తున్నామని. నాకు వద్దులేండి, ఏమిటండి అన్న. యు ఆర్ నాట్ ఎ లెజెండ్. నిన్ను లెజెండ్ కాదు, నిన్ను ఒక సెలబ్రిటీగా సన్మానం చేయాలనుకుంటున్నామని అన్నారు. నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ అన్నారు. ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతూ ఉంటుంది, ఎప్పుడు పోతామో తెలియదు. మనకు దురుద్దేశాలు లేకుండా మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో మంచి పనులు చేయండి, సన్మార్గంలో ఉండండి. కృష్ణరాజు గారు లెజెండరీ కాదా? ఆయన లెజెండరీ కాదా? కృష్ణరాజు గారిని ఇలా నిలబెట్టారు, ఒక దండ వేశారు, కొన్ని 100 దండలు వేశారు అభిమానులు కృష్ణరాజుకి. మరి ఇది న్యాయమా? మరి విజయ నిర్మల గారు ఆవిడ 50 చిత్రాలు తీస్తే ఆవిడ క్లిప్పింగ్స్ వేరటండి. ఆవిడ తీసుకోవచ్చి కూర్చోబెట్టి గాలిని వేద్దామా వద్దా అనుకుంటారటండి. ఎస్, ఐ విల్ ఆస్క్ ఆల్ దీస్ థింగ్స్ బికాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఫర్ వన్ బడీ, ఒక్కరిది కాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ నాట్ ఒక్కరిది కాదు, అందరిది. మీరందరూ ఆశీర్వదిస్తేనే ఈ పొజిషన్కి వచ్చా. నాకు ఆ మధ్య చెప్పారు, మిమ్మల్ని సన్మానిస్తున్నాం. ఇది అండి మోహన్ బాబు గారు వైఖరి. ఇదేంటంటే ఆయనకి లెజెండరీ అవార్డు వచ్చిందని చిరంజీవి గారితో నిండు సభలో ఆ రకంగా మాట్లాడవలసిన అవసరం లేదు. యాక్చువల్గా ఒకరి గురించి చిరంజీవి గారికి కాకపోతే ఎవరికి వస్తాయండి అలా అవార్డులు? ఆయన ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు? ఎంతమంది నిర్మాతలు, ఎంతమంది ఇండస్ట్రీల వాళ్ళు, కొన్ని లక్షల మంది ఆయన సినిమాల్లో వచ్చిన డబ్బులతోటి వాళ్ళ జీవితాలు సాగినాయి అంటే అతిశయోక్తి కాదేమో. ఓకే, ఆయన అలాగే ఎదిగారు కష్టపడి. ఆయన చూడని అచీవ్మెంట్స్ ఏమున్నాయి? పద్మ విభూషణుడు, అదే ఎవరిచ్చారు? దానికి ఈయన స్టేజ్ మీద మాట్లాడినాన్ని ఎంత ఆవేదన వ్యక్తం చేశాడంటే ఆయన చిరంజీవి గారు ఎప్పుడు అంత ఉగ్రరూపం చూసుండరేమో. నేను అందుకనే ఈరోజు ఇది ప్రస్తావిస్తున్నాను. వాళ్ళ కుటుంబ విషయాలను ఇందులో తీసుకురావడం నా ఉద్దేశం అయితే అసలు కాదు. కానీ ఒక మనిషి వ్యక్తిత్వంలోని ఈరోజు ఏదన్నా ఒకరు పోయారో లేకపోతే ఒకరికి ఏదైనా కష్టం వచ్చిందంటే అయ్యో పాపం అనాలి. వాళ్ళకి అలా అవ్వాల్సిందిలే అనుకునే స్టేజ్కి ఎందుకు వెళ్ళాలి? మన గొప్పతనం ఏమైపోతున్నది? మన పెద్దరికం ఏమైపోతున్నది? చిరంజీవి గారు బయట ప్లే చేయండి. న్యూఢిల్లీ, గోవా, న్యూఢిల్లీ, బాంబే ఇలాంటి చోట్లకు ఫంక్షన్స్కి వెళ్తేనండి తెలుగు వాళ్ళకి గుర్తింపు లేదు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళి నాకు మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కడ. అక్కడ నాగేశ్వర బొమ్మ లేదు. మా మాట సరే. ఇది మన గుర్తింపు. మన ఫోటో వేసి ఇంత ఆర్టికల్ రాస్తారు కదా అని చెప్పేసి ప్రతి వాళ్ళు పేపర్ ఎక్కేస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్ళందరూ గొప్పవాళ్ళే. ఒక్కొక్కరు ఏదైనా మాట్లాడాలంటే కనుక గంటల తరబడి మాట్లాడగలరు. ఒకళ్ళొకరు తప్పు పట్టడం కాదు మనకు కావాల్సింది. ఒకళ్ళొకరు కలిసిపోయి మేమంతా ఒక్కటి అని చాడు చెప్పులాగా ఉండాలి. గోవా, న్యూఢిల్లీ, బాంబే
ఇలాంటి చోట్లకు పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. ఇందాక మన తమ్ముడు మోహన్ రావు గారు అన్నట్టుగా నాకు తమ్ముడు మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఆయన యాక్టింగ్ ఇష్టం, ఆయన పద్ధతులు ఇష్టం, ఆయన క్రమశిక్షణ అంతకంటే ఇష్టం. ఇందాక ఆయన చెప్పింది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. కాకపోతే తమ్ముడు బాగున్నావయ్యా తమ్ముడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అయ్యా. ఇందాక మోహన్ గారు చెప్పింది చాలా వరకు లేదు. అది కాకుండా ఆయనకు తెలియంది ఏంటంటే, చిరంజీవి గారు ఎప్పుడు ఎవరిని మనసులో కూడా ఆయనకి ఎంతైనా మీరు హాని చేయండి, మీరు ఆయన ఎంతైనా తిట్టండి, మీరు ఏదైనా చేయండి, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఇందాక మన తమ్ముడు మోహన్ రావు గారు అన్నట్టుగా రైట్, ఇదండి ఇది అక్కడ జరిగిన అంశం. ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాం అంటే, ఈరోజు ఇది వైరల్ అవుతున్నాయి. ఆ రోజు ఆవేశపూర్వకంగా మాట్లాడడం, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఇచ్చిన రిప్లై, ఆ లెజెండరీ అవార్డుని కూడా ఆయన పక్కన పడేశారు. నాకు అవసరం లేదన్నారు ఆయన, కానీ పద్మవిభూషణ్ ఆయన ఎదుర్కొంటూ వచ్చింది. సో ఇది ఒక వ్యక్తిత్వం. ఈరోజు వాళ్ళ ఇంట్లో ఇబ్బందిగా జరుగుతున్నప్పుడు నేను ఉన్నానని ఆయన రెడీ అయిపోయారు. సో ఇలాంటి వివాదాలు ఎవరింట్లో రాకూడదు, ఇలాంటి వివాదాలు తెచ్చుకోకూడదు. అంతా ప్రశాంతంగా ఇండస్ట్రీలో ఒకే కుటుంబంలో వెళ్ళాలని అందరూ కోరుకుంటున్న అంశాలు. ఇంకా చాలా అంశాలు